వక్రాలు. నెక్స్ట్ మిక్కిలి వంకరగా ఉండే వాటికి దాంట్లో మా అండ్ అలానే వాటిని మనం వక్రతమాలు, మామ. ఓకేనా? సో, ఇక్కడ మనకి కోడ్ అనేది గుర్తుపెట్టుకోవడం వల్ల మనం అన్ని బిట్స్‌ని కూడా మనం గుర్తుపెట్టుకోకుండా ఈజీగా లాజిక్‌లో అర్థం చేసుకొని మనం ఆన్సర్ చేయొచ్చు. వర్గములోని రెండవ, నాలుగో అక్షరాల్ని మనం ఏమంటాం? అంటే పరుషాల తర్వాత సెకండ్ లైన్‌ని, అలానే సరళాల తర్వాత ఉండేటటువంటి ఫోర్త్ లైన్‌ని ఏమంటాం అంటున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ పరుషాలు ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ ఇది. ఓకే. ఇది థర్డ్. ఫిఫ్త్‌దొచ్చేసరికి మనకు అనునాసికాలు. ఈ రెండిటిని మనం ఏమంటామంటే మనం వర్గ ఎక్కులు అని అంటాం. వర్గ ఎక్కుల్ని మనం 2 లేదా 4 దాంట్లో చూసుకుంటాం. ఓకే. పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లుల్ని ఏమంటాం? పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లుల్ని మనం స్థిరాలు అంటాం. ముందు చూసుకున్నాం కదా! స్థిరాలు అంటే పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన